సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఆకులు రాల్చిన కాలం. రచన పాలగిరి విశ్వప్రసాద్. కథ వినే ముందు రచయిత గురించి చిరు పరిచయం. పాలగిరి విశ్వప్రసాద్ 1963 జూలై 5న కడప జిల్లా హనుమనగుత్తి గ్రామంలో జన్మించారు. మొదటి కథ బోలు మనుషులు సెప్టెంబర్ 1991 రచనా మాసపత్రికలో అచ్చయింది. అంతకుముందే కడప ఆకాశవాణి నుండి 2 కథలు, అడవి మల్లి అనే నాటిక ప్రసారం అయ్యాయి. ఇప్పటి వరకు 25 కథలు పైగా రాసి ఉన్నారు. రాసి కన్నా వాసికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈ రచయిత జర్నలిస్టుగా చాలా కాలం వివిధ పత్రికల్లో పనిచేశారు. ప్రస్తుత నివాసము కడప. ఇప్పుడు ఈ కథ గురించి రచయిత అభిప్రాయం. రమ్మని ఆమె వాకిలి తెరిచిందో, వాకిలి తెరిచి ఉంది కదా అని జొరబడి ఆక్రమించుకున్నారు. ఆమె జీవితంలోకి అనేక మంది మగాళ్ళు వచ్చిపోయారు. ఏ ఆసరా ఇవ్వని సమాజంలో తను ఎంచుకున్న మార్గం ఆమెకు సబబుగానే తోచింది. కానీ పెరిగి పెద్దదైన కూతురికి భరింపరానిదయ్యింది. జీవితం నుండి ఎన్నడూ శిశిరం తరలిపోని అట్లాంటి ఒక నిజ జీవితానికి ఒక్క రవ్వ సృజనను అద్ది తల్లి కూతుళ్ల ఘర్షణను విలువల సంఘర్షణగా రూపొందించే ప్రయత్నం చేశాను అన్నారు పాలగిరి విశ్వప్రసాద్. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. ఆకులు రాల్చిన కాలం. రచన పాలగిరి విశ్వప్రసాద్. చివరకు నా బ్రతుకుపై నేను నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కూడా కోల్పోయానా? కల్పనలో ఈ ప్రశ్న గత 3 నెళ్లుగా సుళ్ళు తిరుగుతూనే ఉంది. మంచం మీద వెల్లకిలా పడుకున్న కల్పన కళ్ళల్లో నీటి చెమ్మ ఊరుతుంది. తలుపులు బిగించడంతో మిట్ట మధ్యాహ్నమైన ఆ 2 గదుల చిన్న ఇంట్లో మసక చీకటి పరుచుకునుంది. పైన తిరుగుతున్న ఫ్యాన్ రెక్కల్ని తదేకంగా చూస్తున్న ఆమె కళ్ళల్లో ఊరిన చెమ్మ మెల్లగా నీటి బిందువులుగా మారి జాలు కట్టి కను కొలుకుల్లో నుండి చెంపల మీదకి జారుతుంది. నిర్జీవమైన తన గాజు కళ్ళల్లో ఇంకా నీరుందా? చెంపల మీద జారిన కన్నీళ్లను తుడుచుకుంది. పరిస్థితులు బలవంతంగా తోసుకుపోతుంటే విచక్షణ లేని తనంతో తను తాళం తప్పి గతులు వేసిందా? తను నేర్చుకున్న నాట్య కళ కూడా గతి తప్పుతున్న అడుగులను నిలవరించలేకపోయిందనుకుని కల్పన నిట్టూర్చింది. శారీరకంగా ఆకట్టుకునే అందం ఉన్న తను మానసికంగా అనాకారిన తనలో మానసిక వైకల్యం రూపుదిద్దుకుందా అన్న సందేహం కల్పనలో ఈ నడుమ అప్పుడప్పుడు కదులుతుంది. వెనువెంటనే అలా అనుకోవటానికి కల్పనలోని అహం అంగీకరించటం లేదు. ఈ 42 జీవితంలో గతించిన జీవితం పట్ల తనకు పశ్చాత్తాపం ఏమీ లేదు. తను నడిచిన దారి తనకు అవసరం. ఇతరులు అనుకునే అనైతికాలు తనకు నైతికం ఎందుకు కాకూడదు? తన బిడ్డను తీర్చిదిద్దేందుకు ఉపయోగపడినదే తనకు నైతికం. ఒంటరి ఆడదాన్ని కాకుల్లా పొడుచుకు తినే లోకంలో తన జీవితం ఏమైనా బిడ్డ జీవితాన్ని ఒక దరికి చేర్చాలనుకుంది, చేర్చింది. అదే తనకు నైతికం. కానీ ఇప్పుడు ఆ బిడ్డే తనను మనిషిలా కాకుండా ఆమెకు అన్నీ సమకూర్చి పెట్టే యంత్రంలా చూస్తుందా? ఎక్కడ లోపం జరిగింది? కల్పనలో ఎడతెగని ఆలోచనలు, ఎక్కడికక్కడ తెగిపోతున్న ఆలోచనలు. వేసుకున్న నిద్ర మాత్రల ప్రభావం మెదడుకెక్కి కళ్ళు మూతల పడుతుండగా పక్కనే ఉన్న సెల్ ఫోన్ మోగింది. తీసుకొని చూసింది. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ మదన్మోహన్ రెడ్డి.
మాట్లాడాలా వద్దా అనే మీమాంసలో మొబైల్ ఫోన్ చూస్తూ పడుకుంది. కొద్దిసేపటికి రింగ్ ఆగిపోయింది. ఒక క్షణం తరువాత మళ్ళీ మోగింది. వీడు పంపిణీ చేస్తున్న కంపెనీ గ్యాస్ కనెక్షన్లు 2 తన పేరున, కూతురు పేరున అడిగింది. తప్పక చేస్తానన్నాడు. ఫోటోలు అవి అడిగిన కాగితాలన్నీ ఇచ్చింది. అప్పటి నుండి ఇంట్లో ఒక్కదానివే ఉంటావు కదా, ఒకరోజైనా ఇంటికి పిలవచ్చు కదా అని రోజు ఫోన్లు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటోంది తను. ఇంకా వీడి గ్యాస్ కనెక్షను వద్దు, వీడు వద్దు. వీడి ఫోన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలనుకుంటూ సెల్ పట్టుకుని ఆ పనిలో మునిగిపోయింది. అందమైన ప్రౌఢ కడుపు కనిపించేలా చీర కట్టి పళ్ళికిలిస్తూ, అవసరం అనుకుంటే చేయి తాకిస్తూ, మీదపడి మాట్లాడితే అలవోకగా పనులు జరుగుతాయని కల్పనకొక నిశ్చితాభిప్రాయం. ఈ నడుమ అలా ప్రవర్తించటానికి తనకు మనసొప్పడం లేదు. ఇన్నేళ్ళు ఏమాత్రం పట్టింపుగా తీసుకొని మగవాళ్ల చూపులు, పళ్ళికిలింపులు, వెకిలి మాటలు ఇప్పుడు భరింపశక్యం కావటం లేదు. శివారెడ్డి పరిచయమైన ఈ 2 ఏళ్లలోనూ తను ఓ ఇల్లాలి హోదా అనుభవించింది. మొగరాయుడిలా వీధిన పడాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చోబెట్టి అన్ని పనులు ఆయనే చక్కబెట్టాడు. జీవితంలో తను కోల్పోయిన భార్య భావనను మళ్ళీ తనలో చిగురింపచేశాడు. నటనలతో అలసిపోయున్న తనలో ఒక భార్యలా జీవితాన్ని జీవించాలనే ఆశలు రేకెత్తించాడు. ఇప్పుడు కూతురు నా జీవితం వైపు పోవద్దంటోంది. తనకంటూ ఓ జీవితం ఉందనే ఊహను దరి చేరనీయకుండా కూతురే సర్వస్వం అనుకున్న తనకు ఇప్పుడు కూతురు మాటలు, చేతలు తీవ్ర వేదనను రేపుతున్నాయి. గడిచిన జీవితం ముక్కల ముక్కలుగా కొన మొదలు లేకుండా జ్ఞాపకాల్లోకి వచ్చిపోతుంది. నిద్ర మాత్రల మత్తు తలకు ఎక్కుతుండగా మగతగా కళ్ళు మూసుకుంది. తన తండ్రి పెళ్లి కాకముందే చిన్న వయసులోనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేరి, తను పుట్టి స్కూల్లో చేరే వయసు నాటికే ఎస్ఐగా మారాడు. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న కూతురు మీద ఆయనకు వల్లమాలిన అభిమానం. తన తల్లి చెల్లెలిని మళ్ళీ పెళ్లి చేసుకుని మరో కొడుకును కూతుర్ని కన్నా ఆయనకు తనంటేనే గాఢానురక్తి. అప్పట్లో తండ్రి ప్రేమ, గారాబం వల్ల సవతి తల్లి పక్షపాత బుద్ధి తనకు అవగతమయ్యేది కాదు. అదీకాక తాను హైస్కూల్ చదువుకొచ్చేసరికి ఇంటికి దూరంగా మద్రాసులో పెట్టి చదువుతో పాటు డ్యాన్స్ అకాడమీలో చేర్చారు. తండ్రికి సినిమా వాళ్లతో ఉన్న సంబంధాలు, తన అందము అన్నీ కలిసి తనను సినిమా హీరోయిన్ని చేయాలనే సంకల్పానికి తండ్రిని పురికొల్పాయి. డ్యాన్స్ నేర్చుకునే సమయంలోనే తండ్రికున్న పరిచయాల వల్ల 2-3 సినిమాల్లో బాలనటిగా నటించింది. కొందరు సినీ ప్రముఖుల దీవెనలతో సొంత ఊళ్ళో తనతో ఆరంగేట్రం చేయించి స్టేజ్ మీద ప్రదర్శన ఇప్పించాడు తండ్రి. ఆ తరువాత ఇంట్లో నాన్నకు, పిన్నికి ఏం గొడవలు జరిగాయో తన 16వ ఏట మద్రాసు నుండి సొంత ఊరికి రప్పించారు. సొంత ఊళ్ళో మామూలు చదువు, 1-2 స్టేజీ ప్రదర్శనలు మినహా తను కన్న రంగుల కలల ప్రపంచం కళ్ల ముందే కరిగిపోయింది. పినతల్లి పక్షపాత ధోరణి క్రమక్రమంగా అర్థమయ్యే కొద్దీ అది మరింత ఎక్కువవుతున్నట్లు అనిపించి చివరకు భరింపరానిదైపోయింది. తన తమ్మునితో పాటు తమ ఇంటికి వచ్చే వయసులో తనతో సమానమైన మహేష్తో చూపులు కలిపింది. తన 18వ ఏటనే అతన్ని తీసుకుని చిత్తూరు జిల్లాలోని అతని స్వగ్రామానికి వెళ్ళిపోయింది. అప్పటికి ఎక్సైజ్ సిఐగా ఉన్న తండ్రి వారం రోజుల్లోనే తమ ఆచూకీ కనుక్కుని ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసినాడు. ఆస్తిపాస్తులు ఏమీ లేని, చదువు సంధ్యలు అంతగా లేని మహేష్ను తమ ఇంట్లోనే ఉంచుకున్నాడు తండ్రి. మహేష్ది చపల చిత్తం. ఓ 6 నెలలు అందమైన భార్యతో స్వర్గం రుచి చూసి ఆ ఇంట్లో ఇమడలేనంటూ ఎటో వెళ్ళిపోయాడు. తన తండ్రి వెతికి తెచ్చిపెట్టాడు. నెల రోజులకు మళ్ళీ మాయం. మళ్ళీ వెతికి తేవటం, మళ్ళీ మాయం.
రెండేళ్ల పాటు ఇదే వరుస. ఒకసారి ఏడాది చంటి బిడ్డను వదిలి మళ్ళీ మాయం. వెళ్ళిన వాడింక తిరిగి రాలేదు. తను వెతకటం మానేసింది. ఆ తర్వాత రెండేళ్లకెప్పుడో తెలిసింది మహేష్ ఈ లోకంలోనే లేడని. తనకు కన్నీళ్లు కూడా రాలేదు. దేశదెమ్మరి ముండా కొడుకు. అశాంతి తప్ప ఏమిచ్చాడు? పోతే పోని, కూతురే తనకు లోకమనుకుంది. తనను గొప్ప తల్లిగా గుర్తించేలా, తను గర్వపడేలా కూతుర్ని పెంచి తీర్చిదిద్దాలనుకుని శపథం చేసుకుంది. తాళిబొట్టు, గాజులు తీసే కార్యక్రమమేది జరగలేదు. తనను నిత్య సుమంగళిగా, చేతుల నిండా గాజులతో, తల నిండా పూలతో చూడాలని నాన్న కోరిక. తనకు అవంటే చచ్చేంత ప్రాణం. ఎవరో తట్టి లేపినట్లు మెలకువ వచ్చింది కల్పనకు. పక్కనే ఉన్న సెల్ ఫోన్ మోగుతుంది. చూసింది. ఎవరిదో కొత్త నెంబర్. ఎత్తకుండానే పక్కన పడేసింది. మెల్లగా మంచం మీద నుండి లేచింది. గడియారం 5:30 సూచిస్తుంది. బాత్రూంకి పోయి వచ్చి స్టవ్ మీద కాఫీకి పడేసింది. సెల్ ఫోన్ తీసుకుని కోయంబత్తూరులో వాళ్ళ పిన్ని బాబాయిల ఇంటికి పోయిన కూతురికి ఫోన్ చేసింది. రింగ్ మోగి మోగి ఆగిపోయింది. రెండవసారి, మూడవసారి కల్పనకు అలవి కాని అసహనం కట్టలు తెంచుకుంది. పాడు లంచముండ, దీనికి తల్లంటే పట్టదు అని గొణుక్కుంది. ఇంతలో ఫోన్ మోగింది. కూతురు కోపాన్ని గొంతులోనే అణిచి, ఏమ్మా, ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తవు అంది నిష్ఠూరం నిండిన అనునయంతో. కూతురు ఎదిగే కొద్దీ ఆమెను ఎదురుగా ఒక్క మాట అనలేని బలహీనత కల్పనలో రోజురోజుకు ఎక్కువవుతుంది. ఏం, నీ మాదిరి పని పాట లేకుండా ఉన్నారనుకున్నావా? కూతురు గొంతు కణేల్మంది. ఒక్క క్షణం కల్పన నిస్పృహను దిగమింగింది. సర్లే, పెళ్లి చూపులకు వాళ్ళు వచ్చారా అని అడిగింది. సాయంత్రం 6 గంటల తర్వాత వస్తామన్నారని ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? ఇక్కడ పొద్దున్నుండి పిన్ని బాబాయిలతో నీ గొడవే. మీ అమ్మ విషయం ఏం చెప్పాలని బాబాయ్ అడుగుతున్నాడు. నీకు చదువైపోయి పెళ్లి చేయాల్సిన టైంలో నిన్ను చూసుకుంటూ కృష్ణారామ అనుకోకుండా మళ్ళీ ఎవరో శివారెడ్డితో ఉంటుందంట కదా. ఒకరా ఇద్దరా? మనం దాచినా బయటపడకుండా ఉంటుందా? ఇలా అయితే నీకు పెళ్లి కావాలంటే మాటలతో అవుతుందా అని బాబాయ్ అడుగుతున్నాడు. కుక్క తిప్పుకోకుండా కూతురు గొంతు నిలదీస్తుంటే యువతల కల్పన నిశ్చేష్టురాలైపోయింది ఒక్క క్షణం. అన్నీ నీకు చెప్పే చేశాను కదమ్మా. మీ తాతయ్య సంపాదించినట్లు ఖర్చు చేసి వెళ్ళిపోయినాడు. అంతో ఇంతో ఉన్నది మీ పిన్ని పెళ్లికి సరిపోయింది. మీ అమ్మమ్మ, మామయ్య అందరూ మీ పిన్నితో పాటే కోయంబత్తూరు వెళ్ళిపోయి నన్నిక్కడ దిక్కులేని దానిగా నిలబెట్టిపోయినారు. మీ నాన్న నిన్ను పురిట్లోనే వదిలేసి దేశాలు పట్టిపోయి నా బతుకు ముండమోయిచ్చినాడు. ఒంటి ఆడదాన్ని. ఈరోజు నిన్ను బీటెక్ చదివించి నీకు 30-40 లక్షలు చేసే ఇంటి స్థలాలు, 30 తులాల బంగారు, 5 లక్షల డబ్బు కూడబెట్టడం అంటే మాటలతో అయ్యే పనే? అయినా ప్రతిదీ నీకు చెప్పే చేసినా కదమ్మా. ఇప్పుడు కూడా నువ్వు వద్దన్న తర్వాత ఆయనతో, ఆయన భార్య బిడ్డలతో గొడవ పెట్టుకుని ఆయప్ప మనసు విరిగిపోయేలా ప్రవర్తించినాను. 3 నెలల నుండి రావటం లేదు కదా. జీవితంలో ఎవరికీ సంజాయిషీలు చెప్పని కల్పన సంజాయిషీ గొంతుతో కూతురుకు చెప్పుకుంది. జీవం లేని కల్పన కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. సరేలే, నేను లేకపోతే నీకు వాడి మీదనే గాలి. ఫోన్ చేసి పిలిపించుకుంటావు. ఇప్పటినుంచైనా బాబాయి, పిన్ని, నేను చెప్పినట్లు విను. నేను తర్వాత ఫోన్ చేస్తా అంటూ జవాబు ఆశించకుండా అవతల ఫోన్ కట్ చేసిన శబ్దం. కల్పన నిట్టూర్చింది. మెల్లగా లేచి వంటింట్లోకి నడిచింది. స్టవ్ మీద చూస్తే కాఫీకి పెట్టిన నీళ్లన్నీ ఎగిరిపోయి పొడి మిగిలి ఉంది. వెంటనే మళ్ళీ నీళ్లు పోసి కాఫీ పెట్టుకుంది. పెద్ద గ్లాసుకు పోసుకుని కుర్చీలో 2 కాళ్ళు మడిచి పైకి పెట్టుకుని టాఫీగా తాగుతుంటే కల్పనలో మళ్ళీ ఆలోచనల ముసురు. మహేష్ అంతర్ధానమైపోయిన తర్వాత ఇంట్లో పిన్ని సూటిపోటి మాటలు, బాధలు తను భరించలేకపోయింది.
పిన్ని విషయంలో నాన్న కూడా అసక్తుడు కావటం మరింత క్షోభ పెట్టింది తనను. సహించలేక చంటి పిల్లను తీసుకుని మరో అద్దె ఇంటికి మారింది. తను నేర్చుకున్న చేతి కళలనే ఉపాధిగా చేసుకుంది. క్యాన్వాస్పై పూసలతో ముత్యాలతో దేవుళ్ల రూపాలను తయారు చేసి ఫ్రేమ్ కట్టించేది. లేపాక్షి సభ్యత్వం తీసుకుని తాను తయారు చేసిన చేతి పని కళారూపాలను లేపాక్షి ఎంపోరియంకు సరఫరా చేసింది. ఇంట్లో కుట్టు మిషన్ పెట్టుకుంది. మధ్య మధ్యలో పోస్టల్లో ఎక్సైజ్ శాఖల్లో టైపిస్టుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది. కూతురి ఆలనా పాలనకు అడ్డు కావటంతో వాటిని మధ్యలో వదిలేసింది. తండ్రి వచ్చి ప్రతిరోజు చూసిపోతుండేవాడు. ఒకరోజు తండ్రి 30,000 డబ్బిస్తే తీసుకుంది. ఆ డబ్బు విషయమై ఇంట్లో నాన్నతో పిన్ని పెద్ద గొడవకు దిగిందని తెలిసింది. నాన్న 2 రోజులు తన దగ్గరకు రాకపోయేసరికి ఆ నోట్ల కట్టలను తీసుకుపోయి గేట్లో నుండే ఇంట్లోకి పిన్ని మొహాన విసిరికొట్టి వచ్చింది. మహేష్ రుచి చూపించిన శరీర సుఖం అప్పుడప్పుడు గుర్తొచ్చి యవ్వన తాపాన్ని పెంచేది. నిద్రలేమి రాత్రులను మిగిల్చేది. దాని నుండి బయటపడేందుకు మెల్లగా నిద్ర మాత్రలను ఆశ్రయించింది. బిడ్డను స్కూల్లో చేర్పించటం, బిడ్డ కోసం స్కూల్కు వెళ్ళి రావటం, తన బిడ్డ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పదే పదే టీచర్లను అడుక్కోవటం, బిడ్డను ఎవరైనా టీచర్ కొట్టిందని తెలిస్తే ఆ టీచర్తో కొట్లాటకు దిగి తీవ్ర స్థాయిలో అసభ్యంగా తిట్టడం, స్కూల్ మొత్తాన్ని దుమ్మెత్తిపోయటం, అంతలోనే వాస్తవం గ్రహించిన దానిలా హెడ్ మాస్టర్ దగ్గర అనునయంగా మాట్లాడుతూ బిడ్డను కొట్టిన టీచర్పై హెడ్ మాస్టర్కు చాడీలు చెబుతూ తనను తాను సమర్థించుకోవటం, బిడ్డ కోసం షాపింగ్, ఇలా అన్నీ తానై బిడ్డ కోసం ఒంటరి బ్రతుకుపోరు ప్రారంభించింది. తన ప్రవర్తనలో తన ప్రమేయం లేకుండానే మానసిక చపలత్వం ఆవహించటం తనకు తెలుస్తూనే ఉంది. అయినా నిగ్రహించుకోలేని బలహీనత. ఆ కాలం నుండే తనకు కావలసిన పనులు కానీ ఖర్చు లేకుండా చేసుకునేందుకు అందరితో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడటం అలవాటు చేసుకుంది. చుట్టూ ఉన్న సమాజమే తనకు అలవాటు చేసింది. తను పుట్టిన పెరిగిన వాతావరణం, తండ్రి గారాబం వల్ల వచ్చిన ఆధిపత్య ధోరణి, నాట్యకళ, మద్రాసు నగర జీవితం, వీటి వల్ల తనకు బ్రతకటానికి కావలసిన ధైర్యం, బ్రతక నేర్చిన తనం సులభంగానే వంటపట్టాయి. కూతురికి 8 ఏళ్ళు వచ్చేసరికి నిద్ర మాత్రల ప్రభావం తన ఆరోగ్యం మీద దెబ్బతీస్తూ వచ్చింది. ఒంటిని నిస్సత్తువ ఆవహించింది. కూతురుకు వంట చేసి స్కూలుకు పంపటమే భారంగా మారింది. తను నేర్చిన చేతి కళారూపాలు చేసే ఓపిక నశించిపోయింది. అంత అనారోగ్యంలోనూ తన అందం సడలకపోవటం తనకు గర్వంగా తోచేది. ఎదురింట్లో కొత్తగా చేరిన ప్రసాద్ తనను తదేకంగా చూస్తుండటం గమనించింది. అతను తల్లితో, పుట్టింటికి చేరిన అక్కతో కలిసి ఉండేవాడు. అతను వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేస్తున్నాడని తెలుసుకుంది. వాళ్ల పరిచయం ద్వారా తన అనారోగ్యానికి మందుల ఖర్చు తగ్గుతుందనుకుంది. ఓ రోజు తాను అంతులేని నీరసంతో పడిపోయి ఒక రోజంతా బయటికి రాకుండా మంచం మీద పడిపోయింది. మరుసటి రోజు ఉదయమే ప్రసాద్ నేరుగా ఇంట్లోకి వచ్చాడు. మా అమ్మ చెప్పిందంటూ తనకు ఇంట్లోనే సెలైన్ ఎక్కించే ఏర్పాటు చేశాడు. ఏవో మందులు తెచ్చిచ్చాడు. ఉదయం సాయంత్రం వచ్చి చూసిపోయేవాడు. మెల్లగా నుదుటి మీద కడుపు మీద చేయి వేస్తూ చొరవ తీసుకున్నాడు. తనలోనూ మహేష్ మిగిల్చిపోయిన తాపం మళ్ళీ అంటుకుంది. అంతకన్నా ప్రధానంగా తను సంపాదించలేని దైన్య స్థితి గుర్తొచ్చింది. ప్రసాద్కు అడ్డు చెప్పలేదు. 8 ఏళ్ల కూతురుకి నచ్చ చెప్పుకుంది. మనకు డబ్బు కావాలి కదమ్మా, నేను ఏ పని చేయలేను. నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద ఆఫీసర్ ఉద్యోగం చేయాలి. నిన్ను పెద్ద ఆస్తి ఉన్న వాళ్ళింటికిచ్చి పెళ్లి చేయాలి. ఇవన్నీ జరగాలంటే డబ్బు కావాలి కదమ్మా అంటూ అనాలోచితంగా కూతురి మనసులో డబ్బు బీజం నాటింది. ఆ బీజం మొలకెత్తి మొక్కై మానై కూతుర్ని స్వార్థం మూర్తి భవించిన మనిషిగా మారుస్తుందని తను అప్పట్లో ఊహించలేకపోయింది.
ఇంట్లోనే 4 గోడల నడుమ ప్రసాద్ తల్లి, అక్కల సమక్షంలో అతనితో తాళి కట్టించుకుంది. ఈ విషయం తండ్రికి, పిన్నికి, తమ్మునికి తెలియచేసింది. వాళ్ళు వచ్చి చూసి వెళ్లారు. తన బిడ్డ బ్రతుకు ఏ మలుపులు తిరుగుతుందోనని ఆ తండ్రి కళ్ళనీరు పెట్టుకుని వెళ్ళిపోయాడు. పెళ్ళైన మరుసటి రోజే ప్రసాద్ ఇంటి మీదకి ఒక స్త్రీ, ఆమె బంధువులు వచ్చి రభస చేశారు. ఆ వచ్చిన ఆమె ప్రసాద్ మొదటి భార్యట. ఆమెకు ప్రసాద్ వల్ల ఒక కూతురు కూడా ఉందంట. ఆమెను వదిలేశాడట. మొదటి భార్య విషయం చెప్పకుండా తన జీవితాన్ని ఆక్రమించిన ప్రసాద్ మీద సహజంగా స్త్రీకి రావాల్సిన వ్యతిరేక భావం తనకు రాలేదు. ఆ మొదటి భార్య మళ్ళీ ప్రసాద్ దగ్గరకు చేరకుండా అతన్ని తన చుట్టూ తిరిగేలా కట్టేసుకోవాలనే అహం పురివిప్పింది. అలా అని తీర్మానించుకుంది. ప్రసాద్తో వేరుకాపురం పెట్టింది. అతను తెచ్చిచ్చే డబ్బులో మిగిల్చుకుని తన దగ్గరున్న డబ్బుతో కలిపి బయట వడ్డీలకు ఇవ్వటం నేర్చుకుంది. ఒకరి మీద ఒకరికి అనుమానాలు, గొడవలతోనే కాపురం సాగింది. అయినా రాత్రి మంచం మీద శరీర తాపాలను చల్లార్చుకుంటూ సంవత్సరం గడిచింది. ఏడాది కాగానే ప్రసాద్ తమ మధ్య ఆ పాప ఎందుకు అనే కొత్త పల్లవి ఎత్తుకోవటంతో ఇన్నాళ్ళు డబ్బు కోసం, సుఖం కోసం భరించిన తనకు బిడ్డపై శత్రుత్వం పెంచుకుంటున్న ఆ మనిషి శత్రువుగా కనిపించసాగినాడు. అయినా తెంచుకోకూడదని బిడ్డను అదే ఊరిలో మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించింది. ప్రతిరోజు పోయి చూసి వచ్చేది. అడ్డుగోడలు కట్టుకుంటూ, కూల్చుకుంటూ, మళ్ళీ కట్టుకుంటూ ప్రసాద్తో మరో 4 ఏళ్లు కలిసుంది. ఈ 4 ఏళ్లలో ప్రసాద్ అసలు స్వరూపం కథలు కథలుగా తన చెవికొచ్చి పడింది. అతనొక స్త్రీ లోలుడని, తను పనిచేసే చోట నర్సులతోనూ ఇతర స్త్రీలతోనూ సంబంధాలు పెట్టుకున్నాడని వివరాలు సేకరించింది. అయినా అతని నుండి తన భద్రత కోసం వీలైనంత ఎక్కువ డబ్బు గుంజుకోవటమే పరమావధిగా ఆ 4 ఏళ్లు లాక్కొచ్చింది. అతనికి తన మీద ఏవేవో అనుమానాలున్నాయి. ఇద్దరూ గొడవ పడేటప్పుడు ఒకరి గురించి ఒకరు చుట్టుపక్కల వాళ్లకు తెలియని విషయాలు కూడా తెలిసేలా గట్టిగట్టిగా అరుచుకుంటూ కొట్టుకునే స్థాయికి చేరారు. ఈ కాలంలోనే చెల్లెలు, తమ్ముడి పెళ్లిళ్లు అయిపోయాయి. రిటైర్ అయిన తండ్రి మరణించాడు. తన కూతురు భవిష్యత్తు మీద మనోవేదనతోనే కన్నుమూశాడు. ఒకరోజు కూతురు హాస్టల్ నుండి ఇంటికొచ్చిన రోజు ప్రసాద్ వచ్చేసరికి తను ఇంట్లో లేదు. బిడ్డ ఉండటంతో రాగానే రాక్షసుడిలా మారి మీద పడ్డాడు. నీ బిడ్డ ఇంటికి వచ్చిన రోజు కూడా నీవు ఇంట్లో ఉండలేవా? ఒక్కరోజు రాసలీలలు లేకుంటే తట్టుకోలేవా? అంటూ బజారులోనే చీర ఊడేలా కొట్టాడు. ఊడిన చీరతోనే ఇంట్లోకి పరిగెత్తింది. అడ్డు వచ్చిన కూతురు తల మీద చేతిలో ఉన్న కట్టెతో మోదాడు. ఆ పాప తల పగిలి నెత్తురు ధార కట్టింది. కూతురి భవిష్యత్తు కోసం రాయిలా మారి దేన్నైనా ఎవరినైనా సహించగలదు తను. అదే కూతురికి ప్రమాదం తలపెడితే అవతల ఎంత దగ్గరి మనిషైనా సహించలేదు. తను రెచ్చిపోయింది. అపర కాళిలా మారింది. ఇరుగు పొరుగు చూస్తుండగానే వాణ్ణి కాళ్లతో తన్ని తగలేసింది. కూతురిని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు పోయి కేసు పెట్టింది. పోలీస్ స్టేషన్లో కేసు గొడవలు చూసేందుకు తనకు తోడుగా తన పుట్టింటి ఎదురుగా ఉన్న పరిచయస్తుడు అజ్మతుల్లాను ఆశ్రయించింది. అజ్మతుల్లా, ఎస్ఐ కలిసి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు పంచాయతీ చేసి ప్రసాద్ గాడి నుండి కొంత డబ్బు రాబట్టి తనకు ఇప్పించారు. ఆ చొరవతో అజ్మతుల్లా తన మీద అధికారం చలాయించే ప్రయత్నం చేసినాడు. వాడిని తప్పించుకునేందుకు ఇల్లు మారింది. తన దగ్గరున్న డబ్బును దూరపు బంధువులు, పరిచయస్తుల దగ్గర అధిక వడ్డీలకు ఇచ్చింది. డబ్బు లావాదేవీల విషయమై తరచూ వెళ్ళి రావాల్సిన పరిస్థితుల్లో ప్రతివాడు తనను ఒక్కసారైనా కావాలనుకున్నవారే. ఆ కోరికను కొందరు పచ్చిగాను, మరికొందరు నర్మగర్భంగాను బయటపెట్టిన వారే. తను ఎవనికి లొంగకపోతే తను వాడి దగ్గర పడుకుంటుందని అక్కడా ఇక్కడా వాగటం మొదలుపెట్టినారు. తన వెనక ఎన్ని కూసుకుంటే తనకేం అనుకునే ఒక బండ మనిషిగా మారిపోయింది. ఇల్లు మారేందుకు సహకరించిన తన దూరపు బంధువు నారాయణ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు.
నిద్ర మాత్రల ప్రభావంతో ఒకరోజు పూర్తిగా కోమాలోకి పోయిన సమయంలో అతనే తనను సైకియాట్రిస్ట్కి చూపించాడు. దాదాపు 16 ఏళ్ల నుంచి నిద్ర మాత్రలకు అలవాటు పడ్డానని తెలిసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. తన జీవితాన్ని విని మానసికంగా చాలా దెబ్బతిన్నావన్నాడు. మామూలు మనుషుల్లో ఉండే కోపం, దయ, ప్రేమ, తాపం వంటి అనుభూతులు ఆయా సందర్భాలలో కొన్ని పూర్తిగా కనుమరుగవుతూ, కొన్ని తీవ్రతరమవుతూ ఉంటాయన్నాడు. ఇవి ఒకే తీరుగా ఉండకుండా చపలమవుతూ అటూ ఇటూ అవుతూ ఉంటాయన్నాడు. కోలుకోవటం కష్టమన్నాడు. డాక్టర్ రాయించిన ఇతర మందులను కొన్నాళ్లు వేసుకుని మానేసింది, కానీ నిద్ర కోసం రాయించిన మాత్రలను కొనసాగించింది. నిద్ర మాత్రల మత్తులో ఉన్నప్పుడే ఇంటికొస్తూ పోతూ ఉండిన తనకన్నా 1-2 చిన్నవాడైన నారాయణ తనను ఆక్రమించుకున్నాడు. తన శరీరము మగస్పర్శ కోరుకుందేమో, మత్తులో గట్టిగా ఎదుర్కోలేకపోయింది. నారాయణ విషయంలోనూ కూతురికి డబ్బు అవసరం తీరే మార్గంగానే నచ్చచెప్పుకుంది. తన మాటల ప్రభావంతో కూతురులో డబ్బు బీజం మొలకెత్తి మొక్కగా పెరుగుతుందని తను గ్రహించలేకపోయింది. పోస్టల్లో మంచి ఉద్యోగంలో ఉన్న నారాయణ డబ్బు విషయం వచ్చేసరికి చేతులు పిసుక్కుంటూ పేనాసితనం చూపటం గ్రహించింది తను. అయినా ఓపిక పట్టింది. తన కూతురు మీద కూడా అతనికి కన్నుందనే అనుమానం కలిగింది. అంతే, అతన్ని చెడామెడా తిట్టి కొట్టి ఇంటికి రావద్దని హెచ్చరించింది. నారాయణకు అన్నీ దూరంగా పెట్టాలనుకున్న తర్వాత ఇంటి పట్టున ఎక్కువ కాలం గడపకుండా ఉండేందుకు తాను అధికార రాజకీయ పార్టీలో చేరి సామాజిక కార్యకర్తగా మారి ఏదో వ్యాపకం కల్పించుకుంది. రాజకీయ సమావేశాల్లో పాల్గొంటూ తమ డివిజన్లో ఉన్న పేదల కోసం, పనుల కోసం రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులను కలవటం వ్యాపకంగా పెట్టుకుంది. నారాయణ వినకుండా ఇంటికి వస్తుండటంతో అతని భార్యకు ఫోన్ చేసి తమ సంబంధం చెప్పి వాళ్ళిద్దరికీ గొడవ పెట్టి తన వద్దకు రాకుండా చేసుకుంది. సెల్ ఫోన్ మోగింది. వెంటనే కల్పన గతం నుండి ఇహంలోకి వచ్చింది. చేతుల్లో సగం ఖాళీ అయిన గ్లాసులో కాఫీ చల్లారిపోయి ఉంది. సెల్ ఫోన్ అందుకుని చూసింది. ఇంతకు ముందు వచ్చిన కొత్త నెంబరే. హలో అంది. హాయ్, నేను ఆలంవల్లి అంది అవతలి గొంతు. మీ ఊరికి వచ్చాను, స్టేట్ గెస్ట్ హౌస్లో ఉన్నా అన్న మాటలు వినిపించాయి నర్మగర్భంగా. నేను ఊర్లో లేను, చిత్తూరులో ఉన్నా అంది కల్పన. ఇక మాట్లాడాలనిపించలేదు. ఆము అంటూనే కట్ చేసింది. 2 ఏళ్ల క్రితం తను రాజకీయాల్లో తిరిగిన ఏడాది కాలంలో ఇలాంటి వాళ్ళందరూ తగిలారు. కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా మంచి ఏరియాలో ఇంటి స్థలం పట్టా చేయిస్తానంటూ ఆశపెట్టి జొళ్ళు కార్చుకునేవాడు వీడు. రాయించినప్పుడు చూద్దాంలే అనుకుని దూరం దూరంగానే జరుగుతూ తప్పించుకుంది. వీడు ఇక్కడి నుంచి బదిలీ అయిపోయినా అప్పుడప్పుడు ఫోన్లలో చొళ్ళు కార్చుకుంటూనే ఉన్నాడు. ఎంత తప్పించుకుందామన్నా గతంలో తన ప్రవర్తన వల్ల ఇలాంటి ఫోన్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. చల్లారిపోయిన కాఫీ తీసుకుపోయి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుని గబగబా తాగి గ్లాస్ కడగకుండానే స్టవ్ బండ మీద పడేసింది. కల్పనకెందుకో ఈరోజు శివారెడ్డే జ్ఞాపకం వస్తున్నాడు. మొహం మీద నీళ్లు చల్లుకుని పైపైన తల దువ్వుకుని సమీపంలోనే ఊరికి చివరగా ఉన్న కాలేజీ మైదానంలోకి నడిచింది నీరసంగా. మైదానంలో తను, శివారెడ్డి ఎన్నోసార్లు కూర్చుని మనసులు విప్పుకున్న రాతి బెంచి మీద కూర్చుంది. శివారెడ్డి తన పక్కనే ఉన్నట్టనిపించి మనసుకు కొంచెం ఊరట వచ్చింది. మహేష్ తర్వాత మళ్ళీ 20 ఏళ్లకు తనకు తానుగా తన జీవితంలోకి ఆహ్వానించింది శివారెడ్డినే. తను రాజకీయాల్లో చేరి ఇతరుల పనుల కోసం అధికారుల చుట్టూ తిరిగే క్రమంలో కొత్తగా రెవెన్యూ కార్యాలయానికి అధికారిగా వచ్చిన శివారెడ్డి గంభీరంగా, గుంభరంగా కనిపించాడు. అంతవరకు తన అందానికి, నవ్వుకు, స్పర్శకు దాసోహమన్న మగ ప్రపంచంలో శివారెడ్డి కొత్తగా కనిపించాడు. తను అతని వద్దకు వెళ్ళిన తొలి రోజే తను చెప్పేది వినకుండానే నిర్లక్ష్యంగా తనను క్రింది స్థాయి ఉద్యోగులకు అప్పగించి, ఈమె పనేదో చూడండి అన్నాడు.
ఆ తరువాత ఎంత ప్రయత్నించినా తనను ఏ రోజు ఒక్క నిమిషం కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు. అసలు తన మొహంలోకి చూసి మాట్లాడేవాడు కాదు. అప్పుడు అతని విషయాలపై ఆరా తీసింది. నిజాయితీ పరుడని, భార్య, ఇటీవలే పెళ్ళైన కూతురు, ఇంజనీరింగ్ చదువుతున్న అబ్బాయి ఉన్నారని తెలుసుకుంది. తనకన్నా 7, 8 ఏళ్లు పెద్దవాడు. ఆడవాళ్లతో చాలా జాగ్రత్తగా ఉంటాడని, ఎవరి విషయాలు పట్టించుకోడని విన్నది. ఇంతవరకు తన జీవితంలోకి చొరబడిన ప్రసాద్, నారాయణలిద్దరూ స్త్రీలోలులే. తనను అనుభవించే అవకాశం కోసం చూస్తున్న అనేక మంది మగవాళ్ళు కూడా అలాంటి వాళ్లే. తన పనులు నెరవేర్చుకోవటంలో తన గొప్పదనము, తన అందము పనిచేస్తున్నాయని అంతవరకు అనుకుంటూ వచ్చిన తనకు శివారెడ్డిని చూసిన తర్వాత అదంతా ఆ మగవాళ్లలోని బలహీనతే కానీ తన అందం కాదని తెలిసొచ్చింది. ఏమంత అందగాడు కాని శివారెడ్డి తన అహం మీద దెబ్బ కొట్టినాడనిపించింది. తన సహజ ధోరణిలో ఎంతోమందికి పంపినట్లు ఉదయమే శివారెడ్డికి కూడా గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఎస్ఎంఎస్ పంపేది. ఏ రోజు బదులొచ్చేది కాదు. ఒకసారి ఏదో కల్చరల్ ప్రోగ్రాంలో తాను ఒకప్పుడు మంచి డాన్సర్నని, తాను మద్రాసులో వెంపటి చినసత్యం మాస్టారు దగ్గర నాట్యం నేర్చుకున్నానని చెప్పేసరికి తనతో ఆ మాట ఈ మాట కలిపాడు. శివారెడ్డికి సాహిత్యమన్నా, సంగీతమన్నా, కళలన్నా మంచి అభిరుచి ఉందని గ్రహించింది. సాహితీ సంగీత కళాకారులను ఆదరంగా చూస్తాడని తను గ్రహించింది. తర్వాత ఎన్నోసార్లు కాఫీకి ఇంటికి ఆహ్వానిస్తే తానే తన ఇంటికి ఆహ్వానించాడు. భార్యను పరిచయం చేశాడు. భార్యతో మాత్రమే ఉంటూ భార్యను ప్రేమగా చూసుకునే వాళ్ళంటే తనకు పట్టలేనంత ఈర్ష్య. శివారెడ్డి మీద ఆ ఈర్ష్యే తనలో పట్టుదల పెంచింది. జీవితంలో అనుభవించని భార్య అనుభూతి తనలో మేల్కొని పట్టి పీడించింది. ఆ తరువాత తన ఇంటికి కాఫీకి వచ్చిన శివారెడ్డితో తన కథంతా చెప్పింది. అతని కళ్ళల్లో చెమ్మ చూసింది. మెల్లగా అతని కాళ్ళ దగ్గర కూర్చుని కుర్చీలో కూర్చున్న అతని ఒడిలో తల పెట్టుకుంది. తనకెంతో సేద తీరినట్లనిపించింది. శివారెడ్డి అభ్యంతర పెట్టకపోవటం గమనించింది. శివారెడ్డి విషయంలోనూ కూతురికి ఎప్పటిలాగే డబ్బు అవసరాన్నే విడమరిచి చెప్పింది. ఎదుగొచ్చిన కూతురుకు ఈసారి తన మాటలు రుచించలేదు. తన కూతురుకు ఎదురు చెప్పలేదు. కానీ ఆమె చదువు కోసం నెల్లూరులో ఉన్నప్పుడు శివారెడ్డిని ఇంటికి ఆహ్వానిస్తూనే వచ్చింది. ఏడాది పాటు శివారెడ్డి సాంగత్యంలో తను కోల్పోయిన అన్ని అనుభూతుల్ని చవిచూసింది. నాన్నా అని పిలవటానికి నోచుకోని తన కూతుర్ని ఆయన తన మంచితనంతో ఆకట్టుకుని తండ్రైనాడు. నెల్లూరు నుండి సెలవుల్లో వచ్చినప్పుడు ఆయనను వెంట పెట్టుకుని వెళ్ళి తనకు కావలసినవన్నీ కొనిపించుకునేది. స్మార్ట్ ఫోను, ల్యాప్టాపు లాంటివన్నీ. 2 ఏళ్లు తనకి తన కూతురికి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. తన భార్యకు కూడా నచ్చజెంపుకుంటానని చెప్పేవాడు. తను అమ్మవారి గుడిలో మాంగళ్య పూజలో పాల్గొని అక్కడ పూజారులిచ్చిన పసుపు దారాన్ని తెచ్చి తన మెడలో వేయమని అడిగినప్పుడు ఆలోచించకుండా వేశాడు. ఇంతలోనే ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. కొన్ని ప్రభుత్వ భూములకు ఎన్ఓసి ఇచ్చిన కేసులో పై అధికారి తన తప్పిదాలను శివారెడ్డిపై తోసి అతని సస్పెన్షన్కు కారణమయ్యాడు. ఉద్యోగంలో పై సంపాదనకు అలవాటు పడిన శివారెడ్డి వచ్చే సగం జీతంతో ఆర్థికంగా చితికిపోయాడు. తమ కోసం సమయం కేటాయించలేకపోయినాడు. అదే సమయంలోనే తన కూతురు బీటెక్ పూర్తి చేసుకుని నెల్లూరు నుండి వచ్చి ఇంట్లోనే ఉండటంతో ఆయనకు తనకు మధ్య పొరలు పొడచూపినాయి. గత 2 ఏళ్లు ఇచ్చినట్లుగా ఇప్పుడు అవసరాలకు డబ్బు ఇవ్వటం లేదని కూతురు గ్రహించింది. ఇంటి అవసరాలకు డబ్బు అడగమని తనను పోరు పెడుతూ వచ్చింది. నువ్వు అందరితో సంబంధం పెట్టుకున్నది డబ్బు కోసమే కదా, నా భవిష్యత్ అవసరాల కోసమే కదా. ఇప్పుడు డబ్బు ఇవ్వలేని ఆ మనిషిని ఇంటికి రానివ్వొద్దని అంది. ఆయనను విడిచి నేనుండలేనమ్మా. ఆయనకు కూడా మనమంటే ప్రేమ కూతురికి చెప్పుకుంది. నీకేమన్నా పిచ్చా? ఆ యప్ప తన పెళ్ళాం పిల్లల్ని వదిలేసి మనల్ని శాశ్వతంగా చూసుకుంటాడా? వారం రోజులు నువ్వు మంచాన పడి
ఆ వారం రోజులు రెయ్యింబవళ్ళు ఆ యప్పను ఇక్కడే ఉండమను తెలుస్తుంది అంది. అప్పుడు తన కూతురు వాదన తనకు సబబే అనిపించింది. తన కూతురు పెట్టమన్న పరీక్షలన్నీ పెట్టింది, వేధించింది. కూతురు ఎలా చెప్పమంటే అతనితో అలా చెప్తూ అసంబద్ధమైన కోర్కెలు, నిబంధనలు విధించింది. తను ఏం చేస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా అతనికి ఫోన్ చేసి వికారపు మాటలు మాట్లాడింది. నీ కుటుంబం పోషించుకుంటున్నావు, మమ్మల్ని పోషించకుండా తప్పించుకున్నావు, నన్ను ఉత్తరగా అనుభవించిపోతున్నావు, నువ్వు రావొద్దని శాసించింది. ఆ సందర్భంలో ఆయనన్న మాటలు తనను పాతాళంలోకి కొంగతీశాయి. నేను హృదయంతో ప్రేమించాను, లాభనష్టాలు బేరీజు వేసుకుని ప్రేమించలేదు. నువ్వు మెదడుతో ప్రేమించావు, లాభనష్టాల లెక్కలు ముందే లెక్కగట్టుకుని నన్ను ప్రేమించావు. ఆ మాటలతో తను నిలువున నీరైపోయింది. శివారెడ్డి సమాగంతో తన హృదయం మళ్ళీ జీవం పోసుకుందని అనుకుంది. అటువంటి తను అతనితోనే హృదయం లేదనిపించుకుంది. డబ్బు కోసమే తను శరీరాన్ని ఎరవేశాననిపించుకుంది. మళ్ళీ కోపం కూతురు మీదకు మళ్ళింది. తన కూతురు కన్నా ప్రపంచంలో ఎవరూ ఎక్కువ కాదని ఇన్నేళ్లు భావించిన తను ఎందుకో శివారెడ్డి విషయంలో కూతురుతో వాదనలకు దిగింది. జీవితంలో తల్లి నుండి ఎప్పుడూ ఎదురుకాని ఈ హఠాత్ పరిణామాలకు ఆ పాప కూడా జీర్ణించుకోలేకపోతున్నట్లుంది. వాళ్ళ బాబాయి, పిన్నీలు తనకు అక్కడే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, నువ్వు నా పెళ్లి చేయలేవంటూ నెల రోజుల క్రితం కూతురు కోయంబత్తూరుకు వెళ్ళిపోయింది. కోయంబత్తూరు నుండి ఫోన్ చేసినప్పుడల్లా శివారెడ్డి పట్ల తన వ్యతిరేకతను వెళ్ళగక్కుతూ హెచ్చరికలు చేస్తూనే ఉంది. వాడు డబ్బు ఇవ్వడు, నిన్ను చూసుకోడు. అతను ఇంటికి వస్తూ పోతూ ఉంటే నా భవిష్యత్తు ఏమిటి, నా పెళ్ళి ఎలా జరుగుతుంది అని ఫోన్లో ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. తనకు జవాబులు దొరకటం లేదు. ఆయన మాత్రం రావటం మానుకున్నాడు. పాప ఇంట్లో లేదు, రమ్మన్నా రావటం లేదు. తనకు పిచ్చి పట్టి ఇష్టమొచ్చినట్లు తిట్టింది. కూతురు మాటలు తనపై పనిచేసి అందరిలాంటి వాడివే నువ్వు, థూ అంది. అంతటితో ఊరుకోకుండా ఆయన భార్యకు ఫోన్ చేసి చెడామడా తిట్టింది. అంతే, తమ మధ్య అగాధం ఏర్పడింది. తన జీవిత లక్ష్యంగా ప్రాణంగా భావించిన కూతురును వ్యతిరేకించలేక తనేం చేస్తున్నానో తెలియనంత పిచ్చెక్కి అతన్ని కుటుంబాన్ని 3 నెలల పాటు మానసిక క్షోభకు గురి చేసింది తను. డాక్టర్ చెప్పినట్లు నిద్ర మాత్రల ప్రభావంతో తను మానసికంగా స్థిమితం కోల్పోయానని ఒంటరిగా కూర్చుని ఏడ్చింది. ఇప్పుడు 3 నెలలుగా అతని నుండి ఫోన్ లేదు, ఎస్ఎంఎస్ లేదు. తను చేస్తున్న బదులు లేదు. ఎస్ఎంఎస్లతో తిడుతున్నా, బ్రతిమాలుతున్నా బదులు లేదు. చుట్టూ చీకటి వ్యాపించిన విషయం కూడా గుర్తించనంత గాఢంగా కల్పన ఆలోచనల్లో మునిగింది. ఉన్నట్లుండి చుట్టూ చీకటిని గుర్తించి బెంచి మీద నుండి లేచి నీరసంగా అడుగులేస్తూ ఇంటి దారి పట్టింది. చివరిసారిగా శివారెడ్డికి ఫోన్ చేయాలనిపించింది. ఇటీవల తన నెంబర్ చూడగానే కట్ చేస్తున్నాడు. ఎలా మరి? దారిలో ఎవరో కనపడితే ఒక ఫోన్ చేసుకుంటాను, సెల్ ఇస్తారా అని అడిగింది. అవతల నుండి హలో అని వినిపించగానే, నేను కల్పనను, ఫోన్ పెట్టేయకండి ప్లీజ్ అంది వేడుకోలుగా. అని వినిపించింది. మనం కలిసి ఉంటే తన పెళ్ళెలా జరుగుతుందని పాప అడుగుతోంది, మీరేమన్నా చెప్తారా అని అడిగింది పొడి పొడిగా. ఇంతకు ముందోసారి చెప్పినా, ఇప్పుడు అదే చెప్తున్నా. ఆ పాపకు తండ్రిగా నిలబడి కన్యాదానం చేయగలను, అంతకన్నా ఏం చేయలేను. ఇంకా ఇలా కొత్త నెంబర్లతో ఫోన్ చేయొద్దు అంటూ అవతల ఫోన్ పెట్టేసిన చప్పుడు వినిపించింది. కల్పన నిట్టూర్చింది. ఫోన్ ఆ వ్యక్తికిచ్చి వచ్చి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఎక్కడో చిన్న ఆశ తొంగి చూస్తుంది. తన సెల్ ఆన్ చేసి కూతురికి ఫోన్ చేసింది. అవతల నుండి ఏమ్మా అని వినిపించింది విసుగ్గా. ఏం లేదమ్మా చెప్పడానికి సంశయించింది కల్పన. అయినా తప్పదు. ఆయన చెప్పిన విషయాన్ని మరింత విడమరిచి స్పష్టంగా కూతురికి చెప్పింది. వెంటనే అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం. కల్పనకు మళ్ళీ చేయాలనిపించలేదు.
శివారెడ్డి మాట వినటానికే తన కూతురు ఇష్టపడుతున్నట్లు లేదు. 5 నిమిషాల తర్వాత కూతురు నుండి ఫోన్ ఎత్తింది. ఆయప్ప ఏమీ కన్యాదానం చేయాల్సిన పని లేదు. అతనేమైనా నన్ను కన్న తండ్రా? మీ అమ్మకు అతను ఎన్నో వాడు అని అడిగితే పెళ్ళికొడుకు తరపు వాళ్లకు ఏం చెప్పాలని పిన్ని బాబాయ్ అంటున్నారు అంటూ ఫోన్ పెట్టేసింది. కల్పనకు ఆకాశం మీద నుండి దబేళున నేల మీదకు పడ్డట్లనిపించింది. అతను ఎన్నోవాడు? కాకుల లోకం పొడిచే మాటలు కూతురి నోటి వెంట రావటం తల్లిగా కల్పన జీర్ణించుకోలేకపోయింది. కూతురును తీర్చిదిద్ది ఆమెకు ఆస్తిపాస్తులు సంపాదించటమే తను నైతికమనుకుని జీవిస్తే ఇప్పుడు అదే కూతురు తన జీవితాన్నే అనైతికమని తేల్చేసింది. కల్పనకు జీవితమే ఒక పెద్ద అఘాతంలా కనిపించింది. కొద్దిసేపటికే మళ్ళీ ఫోన్ మోగింది. కూతురే. ఎత్తొద్దనుకుంటూనే ఫోన్ ఎత్తింది. అయినా నాకు చిన్నప్పుడే తండ్రి పోయాడని, నేను పిన్ని బాబాయిల దగ్గరే పెరిగానని పెళ్లి వాళ్లకు చెప్పేశాం. 2 రోజుల్లో వాళ్ళు నీతో మాట్లాడటానికి వస్తామన్నారు. నువ్వు ఆ తాళిబొట్టు, మెట్టెలు, పూలు తీసేసి భర్త పోయిన దానిలా కొంచెం సాంప్రదాయంగా ఉండు. నా జీవితానికి నువ్వే గుదిబండగా మారొద్దు. వాళ్ళు అక్కడికొచ్చి చూసిపోగానే నువ్వు కూడా అక్కడ ఖాళీ చేసి కోయంబత్తూరుకొచ్చి అమ్మమ్మ మామయ్య వాళ్ళ దగ్గర ఉండు. ఇదిగో బాబాయ్ అన్నీ చెప్తాడు విను అంటూ తన సమాధానం కోసం చూడకుండా ఫోన్ అవతలకు ఇచ్చింది. కల్పనకు ఏమీ వినాలనిపించలేదు. ఫోన్ కట్ చేసింది. నేల కూడా కుంగి ఎక్కడో పాతాళానికి జారిపోతున్నట్లనిపించింది. పడిపోతూ మంచం పట్టుకుంది. టేబుల్ మీద ఉన్న నిద్ర మాత్రలను తీసుకుని అలాగే నేల మీదకి ఒరిగిపోయింది. శిలలా మారిన తనకు 2 ఏళ్ల క్రితం అతని పరిచయంతో మనసు మేల్కొంది. ఆ మనసు అనుభూతులకు జీవం పోసింది. తనకు ఓ జీవితం ఉందని గుర్తు చేసింది. కానీ తన జీవితాన్ని తానుగా జీవించే స్వేచ్ఛను చేజేతులా పోగొట్టుకున్నానని కల్పనకు మెల్లమెల్లగా అర్థం కాసాగింది. కూతురి మీద ఏ కోపమూ రాలేదు. ఆ మాటకొస్తే ఇప్పుడు ఎవరి మీద రావటం లేదు. వెల్లకిలా పడి పైకప్పుకేసి చూస్తుండిపోయింది. కళ్ళు గాజు కళ్ళలా నిర్జీవంగా ఉన్నాయి. ఆకులు రాల్చిన కాలం. పాలగిరి విశ్వప్రసాద్ రచన విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ రచనా మాసపత్రిక మే 2014లో ప్రచురితమైనది. కథా సాహితీ 25వ సంకలనం కథ 2014లో ఈ కథ ప్రచురింపబడింది. ఈ కథను చదివి వినిపించటానికి అనుమతినిచ్చిన పాలగిరి విశ్వప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కథ ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలు వినిపించడానికి ప్రతిరోజు వస్తూనే ఉన్నాను. మీరు ఈ ఛానల్ని తప్పక సందర్శించి విభిన్నమైన కథలను వింటూ మీ అభిప్రాయాలను తెలియజేస్తారు కదా. ఉంటాను మరి. నమస్తే. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. వింటూనే ఉండండి. విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.